హాయ్ హెల్దీ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ మదర్ ఇండియా ట్రస్ట్. ఈరోజు మనం టాపిక్ మాట్లాడబోయేది బ్రా గురించి మనం మాట్లాడదామండి. మొత్తం అందరు లేడీస్లో 80% లేడీస్కి కరెక్ట్ సైజ్ బ్రా అనేది తెలియదు. వాళ్ళు కరెక్ట్ చూస్ చేయడం ఎలా అనేది తెలియదు లేడీస్కి. బ్రా సెలెక్షన్ కూడా ఒక ఆర్ట్ అండి. ఇంకా బ్రా ఎట్లా వేసుకుంటే ఏమవుతుంది అనేది చాలామంది అనుకుంటుంటారు. ఇంకా నేను చూసినాను కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు అయితే బ్రా టైట్గా వేసుకొని మళ్ళీ దాని మీద స్లిప్ వేసుకుంటారండి, అంత కవర్గా ఉండాలని చెప్పి. కాబట్టి అంత టైట్గా వేసుకుంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఇది లింఫాటిక్ సిస్టమ్ సప్లై అనేది బ్రెస్ట్కి ఆగిపోతుంది, చాలా స్లోగా ఉంటుంది. లింఫాటిక్ సిస్టమ్ ఎప్పుడైతే బ్రెస్ట్కి స్లోగా అవుతుందో అప్పుడు రొమ్ములో గడ్డలు అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రా సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే, బ్రా మామూలుగా అయితే బస్ట్ బిలో సైజ్ అనేది లెంత్ చూసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ మీరు స్ట్రేట్గా నిలబడి బస్ట్ సైజ్ చూసుకుంటారు, తప్పండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నీల్ డౌన్ అవుతారో అప్పుడు మీకు అని కంజెస్టెడ్ ఫీల్ అవుతుంటారు. కాబట్టి మీరు నీల్ డౌన్ అయ్యి బస్ట్ సైజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుందో అది కప్ సైజ్ ఉండదు. కాబట్టి ఇట్లా సెలెక్షన్ చేసుకుంటే మీకు బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. మామూలుగా అయితే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా వరకు పెరిగింది. బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న అమ్మాయిలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, చిన్న ఏజ్ అమ్మాయిలు కూడా. మామూలు గడ్డలే, ఇంతకుముందు మామూలు గడ్డలే అని చెప్పేట వాళ్ళు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ బ్రా సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మీరు కరెక్ట్ సైజ్ బ్రా అంటారండి. మామూలుగా అయితే బ్రా అవసరం లేదు కదా అని చాలామంది అనుకుంటుంటారు. స్లిప్ వేసుకున్నా సరిపోతుంది కదా అంటే, ఎప్పుడైతే మీరు బ్రా అంటే బ్రెస్ట్కి ఎప్పుడైతే సపోర్ట్ ఉండదో అప్పుడు బ్రెస్ట్ అనేది మొత్తము కిందికి జారిపోయినట్టు ఉంటుంది. ఇంకా బ్రెస్ట్ టిష్యూ అనేది లూజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు లూజ్ అయిపోతేనే ఫ్యాట్ డిపాజిషన్ అనేది లోపల ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు ఆ గడ్డలుగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫర్మ్నెస్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి బ్రెస్ట్కి. కాబట్టి ఇంకా ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే డెలివరీ అయిన తర్వాత కూడా యూజ్ చేయరు. ఎవరికైతే బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉందో వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. మామూలుగా అయితే డెలివరీ అయిన తర్వాత మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాస్ ఉంటాయి డెలివరీ అయిన తర్వాత, కాబట్టి అది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలామంది అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే డిఫరెంట్ క్లాత్వి యూజ్ చేస్తుంటారు. లినిన్ క్లాత్ కానీ, సిల్క్ క్లాత్ కానీ, పాలిస్టర్ క్లాత్వి తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి ఇది వాడితే మంచిది అని చెప్పి వాడుతుంటారు. అలా కాదండి, ఎప్పుడు కూడా బ్రా అనేది బ్రీతబుల్ ఉండాలి. క్లాత్ అంటే కాటన్ బ్రా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నైట్ కూడా బ్రా వేసుకునే నిద్రపోతుంటారు, మళ్ళీ అక్కడ తప్పు. అంటే లింఫాటిక్ సిస్టమ్ సప్లై అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి నైట్ పూట వేసుకోకపోవడం మంచిది. ఎప్పుడైతే మీరు నడుస్తుంటారో ఆ టైంలో అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టాండింగ్ పొజిషన్లో అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో అంటే నైట్ పూట అవసరం ఉండదు. ఇప్పుడు కాలంలో ఇంకా వైర్డ్ బ్రా అనేది వస్తున్నాయి. వైర్డ్ బ్రా తీసుకుంటే కూడా లింఫాటిక్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఇది కూడా క్యాన్సర్కి దారి తీస్తుంది. కాబట్టి ఇవి కూడా లేకుండా నార్మల్ సైజ్ బ్రానే, నార్మల్ ఈ వైర్ లేకుండా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా అయితే చాలామంది అమ్మాయిలు ఏ ఏజ్లో బ్రా వేసుకోవాలనేది తెలియక స్లిప్సే వాడుతుంటారు. అంటే ఒక ఏజ్ అంటే 14 to 16 years అంటే బ్రెస్ట్ సైజ్ బట్టి మీరు ఆ ఏజ్కి మీరు బ్రా వేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. మామూలుగా అయితే స్లిప్స్ వేసుకుంటే అప్పటి నుంచే ఆ బ్రెస్ట్ టిష్యూ అనేది లూజ్ కావడం అనేది జరుగుతుంది. ఎవరిదైతే ఓవర్ బ్రెస్ట్ ఉందో, నేను ఒక అమ్మాయి చూసినాను మా ఇంటి పక్కనే, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి 11 to 12 years కానీ బ్రెస్ట్ సైజ్ చాలా పెరిగిపోయింది. ఆ అమ్మాయి 14 years వచ్చేసరికి బ్రెస్ట్ సైజ్ అంతా మొత్తం బ్రెస్ట్ అంతా కిందికి జారిపోయింది. కాబట్టి ఆ అమ్మాయికి ఓవర్ గ్రోత్ ఆఫ్ బ్రెస్ట్ ఉంది.
కాబట్టి ఆ అమ్మాయికి సర్జరీ చేయడం అనేది అడ్వైస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఓవర్ గ్రోత్ అనేది ఎలా వచ్చింది అంటే ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచే మిల్క్ అనేది అది హార్మోన్స్ యూజ్ చేస్తుంటారండి. ఆక్సిటోసిన్ అనేది హార్మోన్స్ యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఆ హార్మోన్స్ మిల్క్ ఎక్కువ రావడానికి ఏదైతే యూజ్ చేస్తుంటారో ఆ హార్మోన్ మిల్క్లో కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ అమ్మాయికి డైలీ ఖచ్చితంగా బోర్న్విటా, బూస్ట్, ఈ మిల్క్ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళ మదరు. దాంతో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా కానీ ఈ ప్యూబర్టీ వచ్చే పిల్లలకి మాత్రం ఖచ్చితంగా మీరు మిల్క్ ఇవ్వాలంటే ఆవు పాలు అనేది చాలా మంచిది అండి. ఆవు పాలు అది కూడా జెర్సీ పాలు కాదు, ఓన్లీ నాటావు మాత్రమే, నాటావు మిల్క్ వాడితే మంచిది. కాబట్టి ఏది కూడా ఇంజెక్షన్స్ అవన్నీ వాడకుండా. ఇంకా ఏంటంటే పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. యూరియా అనేది చాలా వాడుతున్నారు కాబట్టి దాంతో గ్రోత్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్యాన్సర్స్ అవన్నీ రాకుండా డైలీ యోగా, ప్రాణాయామం చేయడం, డైలీ తులసి ఆకు తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా మీకు ఒకవేళ లేదు నాకు రొమ్ములో ఖచ్చితంగా గడ్డలు ఉన్నాయి అనేది మీకు డౌట్ ఉంటే మాత్రం మీరు డాక్టర్ సలహా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మంత్లీ మీరు ఖచ్చితంగా ఒకసారైనా 2 బ్రెస్ట్ అనేది చెక్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. లేదా మీరు ఓన్గా కూడా చెక్ చేసుకోవచ్చు. అద్దం ముందర నిలబడి 2 సైజు కరెక్ట్గా ఉన్నాయా లేదా, నిప్పల్ లోపల పోయిందా, నార్మల్ సైజులో ఉందా అనేది చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమైనా స్కిన్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా, స్కిన్ ఏమైనా ఆరెంజ్ పిల్ మాదిరి ఉందా అనేది చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. కాబట్టి చిన్న గడ్డ కూడా క్యాన్సర్కి దారితీస్తుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా అనేది నిర్లక్ష్యం అనేది అస్సలుకే ఉండకూడదు. మామూలుగా అయితే 3 టైప్స్ ఆఫ్ గడ్డలు నార్మల్గా ఉంటాయి బ్రెస్ట్లో. కాబట్టి ఫైబ్రో అడినోమా, ఫైబ్రో అడినోసిస్, మ్యాస్టైటిస్ ఇవి అన్నీ కూడా మామూలు ప్రాబ్లమ్సే. కానీ మీరు ఇది నిర్లక్ష్యం చేయకూడదు. మామూలుగా అయితే ఒక్కొక్కరికి మిల్క్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి గడ్డలు ఉంటాయి. ఈ మిల్క్ ఇచ్చేటప్పుడు వచ్చిన గడ్డలే కదా, దీనికి ఏం టెస్ట్ చేయించుకోవాలి అనేది నిర్లక్ష్యం చేస్తే కూడా చాలా ప్రమాదం అండి. మా ఊర్లో మ్యామోగ్రఫీ లేదు కదా మేడం, ఎలా టెస్ట్ చేయించుకోవాలి మేము అంటే సింపుల్గా FNAC టెస్ట్ చేయించుకున్నా కూడా చిన్న గడ్డ ఉన్నప్పుడు FNAC టెస్ట్ చేయించుకుంటే కూడా ఇది ప్రాబ్లం బయటపడుతుందండి. కాబట్టి ఒక అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ బ్రెస్ట్ చేయించుకున్న ఈ ప్రాబ్లం అనేది బయటపడుతుంది. మా దగ్గర లేదు కదా, ఈ టెస్ట్ లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క సిమ్టమ్స్ అంటే మీకు కొంచెం చేంజెస్ కనపడినా మీరు చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 3rd స్టేజ్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అంటే మీరు ఒకవేళ 50 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంది అనుకోండి, మీకు 10 ఇయర్స్కి పడిపోతుంది. కాబట్టి మీరు ఆ 3rd స్టేజ్ 4th స్టేజ్కి పోకుండా ముందు జాగ్రత్తగా ఏ ఏజ్లో కూడా క్యాన్సర్ రావచ్చు అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇది ముసలోళ్ళు ఉండే క్యాన్సరే అని చెప్పి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మేము మా మదర్ ఇండియా ట్రస్ట్ తరపు నుంచి మేము ఫ్రీగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అట్లనే గర్భసంచి ముఖద్వారానికి కూడా ఏమైనా వైట్ డిశ్చార్జ్, ఏమైనా ప్రాబ్లం ఉంది, పెయిన్ అబ్డమిన్ ఉంది అంటే ఫ్రీగా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగం అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒక ప్రాణాన్ని కాపాడిన లెక్క మాతో పాటు మీరు కూడా తోడ్పడతారు. ఓకే, థ్యాంక్ యూ అండి.